హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఎకానమీలో ఉన్న థర్డ్ పోర్షన్ చూద్దాం. ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో మనం ఏ సబ్జెక్ట్ చదివినా సరే మొదటగా ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క అర్థం చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఎన్విరాన్ ఈజ్ అ ఫ్రెంచ్ టర్మినాలజీ దట్ మీన్స్ సరౌండింగ్. ఎన్విరాన్ మీన్స్ సరౌండింగ్. దీన్ని కంప్లీట్గా చదివే ముందు మీకు డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ అ క్వాలిటేటివ్ టర్మ్. దట్ మీన్స్ మీకు ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ వెల్బీయింగ్, సోషల్లీ అండ్ కల్చరల్లీ ఈ యొక్క డెవలప్మెంట్స్ వస్తే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. గ్రోత్ ఏమో క్వాంటిటేటివ్, గ్రోత్ ఈజ్ అ quantitative, whereas development is a qualitative. It is like subjective, not objective. This is growth is objective. So ikkada what we are discussing here is environment versus development. Okay, environment versus development. Environment versus development గురించి చూస్తున్నాం. అంటే పర్యావరణం మరియు అభివృద్ధి గురించి చూస్తున్నాం. పర్యావరణం మరియు అభివృద్ధి అనే దాన్ని చూస్తున్నాం. అభివృద్ధి. మనం ఎకనామికల్లీ అంటే ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, దట్ మీన్స్ వెన్ వీఆర్ డూయింగ్ ఎకనామికల్ యాక్టివిటీ, we directly or indirectly we are disturbing the environment. అంటే పర్యావరణాన్ని మనం తెలుసో తెలియకో నాశనం అయితే కంపల్సరీ చేస్తున్నాం. అందుకోసమే మనకెప్పుడు ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఇష్యూ వస్తూ ఉంటుందన్నమాట. వెన్ వీఆర్ డెవలప్ మీన్స్ వాట్ హియర్? ఎకనామికల్ డెవలప్మెంట్. దట్ మీన్స్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్స్ మనం చేస్తున్నప్పుడు, అంటే చూడండి, మనము ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? అగ్రికల్చర్ చేస్తున్నాం, అంటే వ్యవసాయం చేస్తున్నాం. ఈ యొక్క వ్యవసాయం చేసేటప్పుడు మనం, అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయం చేసేటప్పుడు మనం ఏమేమి వాడతామండి? ల్యాండ్ వాడతాం, వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, ల్యాండ్ వాటర్తో పాటు మనము ఈ యొక్క ఎయిర్ని కూడా పొల్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఆన్ ద నేమ్ ఆఫ్ డూయింగ్ కల్టివేషన్, వ్యవసాయం చేస్తున్నందుకు ఈ ల్యాండ్ని ఎక్సెసివ్ యూజ్ చేస్తే ల్యాండ్ ఎసిడిక్గా మారొచ్చు, ఆమ్లంగా మారొచ్చు, మరియు ల్యాండ్ మైట్ బికమ్ యాజ్ అ బేసిక్. దట్ మీన్స్ ఆమ్లంగా మారొచ్చు లేదా క్షారంగా మారొచ్చు. క్షారంగా కూడా మారే అవకాశం ఉంది. సో వెన్ యు ఆర్ excessive using land, then the fertility will lose the fertility. అంటే ఏంటి ఇక్కడ ఫర్టిలిటీ అంటే? దానికి ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో ఆ సారము నాశనం అయిపోతుంది. సో ఫర్టిలిటీ విల్ రెడ్యూస్. ఓకే, అగైన్ we use water for the agriculture. We are using అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తున్నాం మనం. ఈ యొక్క వ్యవసాయం మనం చేసేటప్పుడు
మనం ఆల్రెడీ దేని గురించి మాట్లాడాం, ల్యాండ్ గురించి మాట్లాడాం. ల్యాండ్ గురించి ఏమవుతుంది, ల్యాండ్ పొల్యూషన్ అంటే భూ కాలుష్యం మనకి జరుగుతుంది, భూ కాలుష్యము జరుగుతూ ఉన్నది. అండ్ క్రమక్షయం కూడా జరుగుతోంది. క్రమక్షయం అంటే ఏంటి, సాయిల్ ఎరోజన్ జరుగుతూ ఉన్నది, మనకి సాయిల్ ఎరోజన్ జరుగుతూ ఉన్నది. అండ్ మినరల్స్ ఇన్ ది ల్యాండ్ ఆర్ like reduced, and because of that reason either it is forming as an acid or in the forming as a base. Okay, now మనము నెక్స్ట్ ఏం వాడతాము, వాటర్ వాడతాం. మనకి ఎక్కువ ఏ వాటర్ వాడతాము, ఫ్రెష్ వాటరే వాడతాం. సో ఈ యొక్క ఫ్రెష్ వాటర్ని మనం వాడుతున్నప్పుడు డిమాండ్ వర్సెస్ సప్లై డిబేట్ వస్తుంది. ఓకే, డిమాండ్ వర్సెస్ సప్లై డిబేట్ వస్తుంది అన్నమాట. మరి ఈ యొక్క డిమాండ్ వర్సెస్ సప్లై వచ్చినప్పుడు మనకి వీ హ్యావ్ అ లెస్ సప్లై మోర్ డిమాండ్. ఈ వాటర్ మనకి డ్రింకింగ్ పర్పస్ కావాలి, ఇరిగేషన్ పర్పస్ కావాలి, ఇండస్ట్రియల్ పర్పస్ కావాలి, న్యూ థర్మల్ పవర్ ఎనర్జీ లాగా కావాలి, అండ్ అదర్ పర్పసెస్లో కావాలి. బట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ పొల్యూటింగ్ దిస్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ వాట్, పాపులేషన్ పెరుగుతుంది, జనాభా పెరుగుతూ ఉన్నది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతూ ఉన్నది, అర్బనైజేషన్ పెరుగుతూ ఉన్నది, అండ్ కమర్షియల్లీ ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతూ ఉన్నది. కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ పెప్సీ, థమ్సప్ అని వాటిని మళ్ళా కెమికల్ పెడతా ఉన్నాం, పొల్యూషన్ పెరుగుతూ ఉన్నది. సో డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్, సప్లై ఈజ్ లైక్ లెస్. సో we are using for the irrigation purpose, we use fresh water only. Fresh water in the sense of what, either if a river flows or groundwater or any reservoir. Okay, groundwater, we take a groundwater through borewell, and because you are using so many fertilizers and ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడుతున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్లో డిఫరెన్సెస్ వస్తాయి, బీఓడి తగ్గిపోతుంది. ఓకే, అంటే బీఓడి అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 0 to 1 మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 1 వైపు వెళ్తే హైలీ పొల్యూషన్, సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, దాని తర్వాత యూట్రోఫికేషన్ జరుగుతూ ఉన్నది. Because of that reason, and excessive use of this water also leads to groundwater depletion జరుగుతూ ఉన్నది. ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఓకే, అంటే భూగర్భ జలాలు కూడా ఇంకిపోతూ ఉన్నప్పుడు సాయిల్ లోపల చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సాయిల్ లోపల చేంజెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నా? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఓకే, so because of the agriculture activities, now I am only discussing about agriculture, that is a primary sector. Now if I come like agriculture, what is the relevance of atmosphere here? Atmosphere అంటే మనం ఎయిర్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం. whenever you are spraying any fertilizer, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఆర్ పెస్టిసైడ్, అర్థమవుతుందా? మనము క్రిమి సంహారకం మనం వాడుతున్నప్పుడు వాట్ హ్యాపెన్స్, ది ఫిజికల్ అండ్ chemical nature of air will be
changed. So till now we have only saw the primary sector. ప్రాథమిక రంగం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాథమిక రంగం గురించి మనం మాట్లాడాం. ప్రాథమిక రంగం అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ, అగ్రికల్చర్ ఒకటే మాట్లాడాం. అంటే రా మెటీరియల్ని చూసేటటువంటిది మనం ఇప్పుడు మైనింగ్ యాక్టివిటీ చూసినట్లయితే, ఇఫ్ యు సీ ఎ మైనింగ్ యాక్టివిటీ, అగైన్ ఆల్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఆర్ హ్యాపెనింగ్. వెన్ యూ లైక్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఓకే ల్యాండ్ కదిలిపోతూ ఉంది, సౌండ్ పొల్యూషన్ అవుతూ ఉంది, వాటర్ పొల్యూషన్ అవుతూ ఉంది, ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతూ ఉంది. ఇవన్నీ పొల్యూషన్స్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ పొల్యూషన్స్ అవుతూ ఉన్నాయి. సో మనం వాట్ వీఆర్ డిస్కసింగ్ లైక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ we are examining this. When there is a development, there will be a environmental loss because we exploit the resources from the environment only. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనము ఏమేం చూసాము, ప్రైమరీ సెక్టర్ ఒకటే చూసాం. సెకండరీ సెక్టర్ చూద్దాం. సెకండరీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ, ద్వితీయ రంగం చూద్దాం. ఏమొస్తుంది ద్వితీయ రంగంలో? ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీ, all types of industries, what it will do, the end product is your goods and services. Okay, goods and services like వస్తు సేవలైతే నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు, దీని ద్వారా నువ్వు ఆర్థికంగా అయితే బలపడుతున్నావు. ఎకనామికల్లీ you are becoming a strong, there is no doubt about it. But what about the waste which is coming? The waste discharge, for example కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి అనుకోండి, కెమికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చేది మనకేమవుతుంది, ఇవన్నీ అన్ట్రీటెడ్గా అంటే వీటిని శుద్ధి చేయకుండా వీఆర్ మిక్సింగ్ దిస్ ఇంటూ ద ఫ్రెష్ వాటర్ లేక్స్ and whenever it is flowing, the soil nature will be disturbed. Water is like polluted, soil is polluted, and the dust particles 0.2 ppm నుంచి లేదా మైక్రాన్ నుంచి లైక్ 10 మైక్రాన్ వరకు ఇదంతా ఎయిర్ పొల్యూషన్ దారితీస్తూ ఉంది. Any kind of industry, all types of industry, whichever industry it might be a sugar industry, okay, might be any kind of industry, will tend to destroy the environment. So development and environment are hand in hand. Okay, development and environment hand in hand. Now what we can see, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బేసిక్స్ నుంచి వెళ్దాం. ఓకే, బేసిక్స్ నుంచి ఎలా వెళ్దామంటే అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎన్విరాన్మెంట్స్ సరౌండింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సరౌండింగ్ ఆన్ యూ. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సరౌండింగ్ అంటే పరిసరాల ప్రభావాన్ని మనం ఏమంటున్నామంటే ఎన్విరాన్మెంట్ అంటున్నాం. మీరు చెప్తారన్నమాట చదివే ఎన్విరాన్మెంట్ లేదని అంటారు. యూ విల్ టెల్ టు యువర్ పేరెంట్స్ దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ గుడ్. దట్ మీన్స్ ద సరౌండింగ్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ ఈజ్ అ డిఫరెంట్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఇది నువ్వు, దిస్ ఈజ్ యూ. యు ఆర్ సరౌండెడ్ బై హూమ్? యు ఆర్ సరౌండెడ్ బై బయాటిక్ ఫ్యాక్టర్ అండ్ అబయాటిక్ ఫ్యాక్టర్. బాగా వినాలి, మంచిగా వింటే మీకు అసలు ఈ వీటిలో కంపల్సరీ 50కి 50 మార్క్స్ వస్తాయి, అంత ఈజీ. వాట్ ఆర్ బయాటిక్ ఫ్యాక్టర్? విచ్ హ్యాజ్ లైఫ్. హూ హ్యాజ్ లైఫ్? ప్లాంట్ హ్యాజ్ లైఫ్, యానిమల్స్ హ్యాజ్ లైఫ్, మైక్రో ఆర్గానిజమ్స్ హ్యాజ్ లైఫ్. ఓకే, అంటే సూక్ష్మజీవులకు ప్రాణం ఉంటుంది, జంతువులకు ప్రాణం ఉంటుంది,
మరియు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. వాట్ ప్లాంట్ విల్ డూ బికాజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నీకు వాట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఫుడ్, ఇట్ ఈస్ టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఆక్సిజన్. ఓకే, యానిమల్ because you tend to eat the animals and you will be getting protein or essential amino acid అంటే మీకు ప్రోటీన్లు ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి. మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా ద్వారా నీకు చాలా హెల్ప్ ఉంటుంది అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కూడా నీకు హెల్ప్ అనేది జరుగుతూ ఉంది. అది నీకు నేను ది ఇన్ఫ్లుయెన్స్ అన్న ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పా. వెన్ ఎవర్ ఐ మెన్షన్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ మైట్ బి ఏ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ మైట్ బి ఏ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. టిల్ నౌ వీ హ్యావ్ జస్ట్ డిస్కస్ అబౌట్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ. లెట్ వి డిస్కస్ ఓన్లీ ద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చూద్దాం. మరి అబయాటిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఓకే, ఇవి జీవం ఉన్నవి, ఇవి నిర్జీవ కారకాలు. ఓకే, నిర్జీవ కారకాలు బాగా వినాలి. నిర్జీవ కారకాలు ఏంటి సార్ అయ్యా అంటే, ఫస్ట్ లైట్. ఓకే, లైట్. సెకండ్ వన్ ఈజ్ వాటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. వితౌట్ వాటర్ వీ కెనాట్ లైక్ సర్వైవ్, ఇమాజిన్ ఆఫ్ సర్వైవ్. దెన్ సాయిల్, దెన్ ఎయిర్. లైట్, వాటర్, సాయిల్ అండ్ ఎయిర్. Then minerals, then pH, then temperature. మనము టెంపరేచర్ అంటే ఆటోమేటిక్గా హాట్ అని అనుకుంటాం, కోల్డ్ కూడా టెంపరేచరే. ఓకే, దీస్ ఎవ్రీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ యూ. Either it has a positive influence or it might have a negative influence. వీటి యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు లేదా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు. మీరు లెట్స్ సే నేనేమన్నా మొక్కలంటే ఏంటి? ఇక్కడ అడవులు కూడా రావచ్చు. దట్ మీన్స్ యూ మే గెట్ అ ఫారెస్ట్. యానిమల్స్, that means the biodiversity. The forest and the biodiversity. So if you want to survive, what you will do, you tend to exploit both of them. అంటే ఒక మనిషి బతకాలి అంటే ఈ యొక్క యానిమల్స్ని లేదా బయోడైవర్సిటీని లేదా ఫారెస్ట్ రిజర్వ్స్ లేదా ఇటువైపు మినరల్ రిసోర్సెస్, వాటర్, సాయిల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అండ్ వాటర్లో ఉన్న రిసోర్సెస్ని ఇవన్నీ వాడుకొని మనిషి అనేవాడు ఎకనామికల్లీ డెవలప్ అవుతున్నాడు. బై యూటిలైజింగ్ ద బయోడైవర్సిటీ అండ్ ద ఫారెస్ట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ది అబయాటిక్ ఫ్యాక్టర్స్ లైక్ మినరల్ రిసోర్సెస్, the human is exploiting it and he is developing economically. సో ఎకనామికల్ డెవలప్మెంట్ ఆ విధంగా జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు గమనించినట్లయితే, ఇఫ్ యూ కెన్ లైక్ అబ్జర్వ్ ది థింగ్, మీరు చూడండి. అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా క్లాసు? ఓకే, చూడండి. మనము ఏం చేస్తున్నాము? సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడతాం. అర్థమవుతుందా? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? కోడ్ సి అని గుర్తుంచుకోండి. సి అంటే
socially, economically, okay, and environmentally. Okay, so socially, educationally, environmentally, you have to consume resources with reasonable production and reasonable consumption, reasonable utilizing the resources of environment. Then it is called as what? It is called as sustainable development. దీన్ని మనం ఏమంటున్నాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. దీన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. అర్థమైందా? ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ, ఇఫ్ యు ఆర్ లైక్ రెస్పాన్సిబుల్లీ అండ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అది? గోల్ నెంబర్ 12. ఓకే, సో నీకు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే నీ యొక్క అవసరాలకు తగ్గట్టుగా నువ్వు బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయాటిక్ ఫ్యాక్టర్స్ని నువ్వు వాడుకున్నట్లయితే, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ ఓన్లీ, నాట్ యువర్ గ్రీడ్స్. నీ అవసరాలకే వాడుకో, అత్యవసరాలకు కాదు. నీ యొక్క నీడ్స్కే వాడుకుంటే it is helpful for present generation and it will come to the future generation also. This is the present generation and it will come to the future generation also. Okay, but if you are in a greed, then pollution అవుతుంది, environmental loss అవుతుంది, then biodiversity also gets hurt. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం దీన్ని నాశనం చేస్తున్నావు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నావు, కాలుష్యం చేస్తున్నావు. ఇవన్నీ చేయడం ద్వారా నీ యొక్క ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో అదంతా వాటికి నువ్వు మంచి రిసోర్సెస్ ఇవ్వలేవు. అందుకోసమే మనము ఎకానమీలో ఎన్విరాన్మెంట్ ఎందుకు పెట్టారు అంటే, why they have like placed this environment and development. Whenever you are studying environment, you should be so responsible that responsible production and consumption leads to the sustainable development. బాధ్యతాయుతమైనటువంటి ఉత్పత్తి, బాధ్యతాయుతమైనటువంటి మన ఏమంటారు దాన్ని, కన్జంప్షన్, ఓకే, దట్ లీడ్స్ టు లైక్ సుస్థిర అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే, వినియోగం అనేది ఉత్పత్తి మరియు వినియోగము, బాధ్యతాయుతమైన ఉత్పత్తి మరియు బాధ్యతాయుతమైనటువంటి వినియోగం, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 12వది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12వది. ఇది ఏమో ఇస్తుంది సార్ అంటే సుస్థిరాభివృద్ధిని ఇస్తుందన్నమాట. సో ఈ సుస్థిరాభివృద్ధి మనం చెయ్యాలి కాబట్టి, ఓకే, మన ఆర్థిక కార్యకలాపాలు దట్ మీన్స్ ఎకనామిక్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ యాక్టివిటీస్ should be such that should be sustainable. It leads to sustainable development. So what we need to reduce? We need to reduce the climate change. We need to protect ozone layer. We need to reduce the global warming gases, that is global house gases. Okay, and
other chemicals which is responsible for it, and protecting ozone layer. And because of this global warming gases, global heating, ice caps are like melting. ఈ యొక్క భూతాపం పెరగడం ద్వారా సముద్ర మట్టం పెరుగుతూ ఉన్నది. ఓకే, ఈ యొక్క మంచు పర్వతాలు కరిగిపోయి ఓకే, ఆ ధ్రువాల్లో ఉన్నటువంటి మంచు, the ice which is there, it is a melting. Because of that reason what is happening, ఈ యొక్క సముద్ర మట్టం మొత్తం పెరిగిపోయి భూమి అంతా లైక్ ఐలాండ్స్ అన్నీ మునిగిపోతూ ఉన్నాయన్నమాట. అందుకోసం మనం ఎన్విరాన్మెంట్ చదవాలి. ఓకే, రేపొద్దున మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అయిన తర్వాత యూ హ్యావ్ టు నో లైక్ మీరే చట్టాలు చేయబోతున్నారు కాబట్టి, ఓకే, యూ పీపుల్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు మేక్ అ లాస్. సో యూ హ్యావ్ టు మేక్ సచ్ ఎ లాస్ దట్ ద ఎన్విరాన్మెంట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. నౌ మనం ఇప్పుడు గమనించినట్లయితే, see, now you are here on earth. It is covered by whom? It is covered by ozone layer. ఓజోన్ పొరతో మనం కప్పబడి ఉన్నాం. ఓజోన్ పొర ఎక్కడుంటుంది? Where do the ozone layer will be there? This is a troposphere. This is a stratosphere. So ozone layer will be there in the stratosphere. What this ozone layer will do? This is the sun. From the sun we get what? Solar like heat. That is in the form of what? Photon మనకు వస్తుంది. ఓకేనా? అయితే మనకి ఇవి వచ్చేటప్పుడు, ఈ తరంగాలు వచ్చేటప్పుడు ఇవి ఎలా వస్తాయి సార్ అంటే షార్ట్ వేవ్ లెంత్లో వస్తాయి. కానీ ఇవి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇవి బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఎలా వెళ్తాయి సార్ అంటే లాంగ్ వేవ్స్లో వెళ్తాయి. ఓకే, అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదేంటి మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? నో ఏసీ ఇన్ నేషనల్ హైవేస్ ఆఫ్ మహారాష్ట్ర అని గుర్తుంచుకున్నాం. నైట్రోజన్, ఓకే, ఆక్సిజన్, ఆర్గాన్, నెక్స్ట్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్, నియాన్, హీలియం, మీథేన్, హైడ్రోజన్, వాటర్ వేపర్. What is the largest contributor of global warming gas? Water vapor. Largest contributor of global warming gas or greenhouse gas evaru sir ante largest contributor water vapor, but hence it is getting easily evaporated and తొందరగా బాష్పీకరణ చెందుతుంది కాబట్టి దానివల్ల మనకు పెద్ద నష్టం లేదు. మనకు డేంజర్ ఏంటి సార్ అంటే నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ ఓకే, కానీ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఓజోన్, ఆక్సిజన్ ఏంటి? O2, ఓజోన్ ఏంటి? O3. ఓకే, నెక్స్ట్
కార్బన్ డైఆక్సైడ్ కొంతవరకు ఓకే, బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు కార్బన్ మొనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ దే ఆర్ మోర్ లైక్ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్. నెక్స్ట్ మీథేన్. మనకి ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ద మీథేన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? యానిమల్ హస్బెండరీ నుంచి వస్తుంది. యానిమల్ హస్బెండరీ. నెక్స్ట్ వచ్చేసరికి మన అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వస్తుంది. ఎస్పెషలీ ప్యాడీ కల్టివేషన్ నుంచి మనకి ఎక్కువ మీథేన్ వస్తుంది. ఓకే, దాంతోపాటు బికాజ్ ఆఫ్ ది వెహికల్ పొల్యూషన్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఓకే, అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, వీటిని మనం ఏమంటున్నాం? హాలోజన్స్ అంటున్నాం. బాగా గమనించాలి, ఇక్కడ హాలోజన్స్ అంటున్నాం. ఓకే, హాలోజన్స్ అంటున్నాం. ఈ యొక్క క్లోరోఫ్లోరోకార్బన్స్, హెక్సాఫ్లోరోకార్బన్స్, ఓకే, హెక్సాఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ ఏంటి సార్ అంటే గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్. ఇవన్నీ ఎక్కడ వాడుతున్నాం మనం? రిఫ్రిజిరేటర్స్లో వాడతాం. ఓకే, కూలెంట్స్లో వాడతాం. ఇవన్నీ ఏం చేస్తాయి సార్ అంటే వాట్ దీస్ కెమికల్స్ విల్ డూ అనేది మనం చూద్దాం. ఓకే, వాట్ దీస్ కెమికల్ విల్ డూ విల్ ట్రై టు సీ. చూడండి, మనం ఏం మాట్లాడుతున్నాం? బికాస్ ఆఫ్ అవర్ ఎకనామిక్ యాక్టివిటీ ఎన్విరాన్మెంట్ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్. వాట్ ఈజ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్? హ్యావింగ్ ఓజోన్ లేయర్ అరౌండ్ ది సన్, సారీ అరౌండ్ ది ఎర్త్ ఈజ్ ది ఓజోన్. ఇట్ షుడ్ బి ఎ హెల్దీ, ఆరోగ్యవంతమైనటువంటి ఓజోన్ లేయర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ది ఎయిర్ కాంపోజిషన్. ఎయిర్ అంటే ఈ యొక్క ఎయిర్ కాంపోజిషను మనకి ఫిజికల్గా కెమికల్గా బ్యాలెన్స్గా ఉండాలి. ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. మనం చదువుతామన్నమాట. ఏమని చదువుతాము ఇన్ జనరల్గా? అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ లిథోస్ఫియర్. అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ లిథోస్ఫియర్. ఈ మూడు కలిసే ప్రాంతాన్నే మనం ఏమంటున్నాము? బయోస్ఫియర్ అంటాము. వాట్ డూ యూ మీన్ బై బయోస్ఫియర్? ది జోన్ ఆన్ ద ఎర్త్ విచ్ షుడ్ సపోర్ట్ ది లైఫ్. అంటే జీవం ఎదగడానికి ఇట్ షుడ్ సపోర్ట్ ది లైఫ్. దట్ మీన్స్ the atmosphere, lithosphere and hydrosphere, they should be such a composition that they should support the life. Because of that reason it is called biosphere. Because of your bloody activities, economical activities, you are disturbing atmosphere, you are disturbing lithosphere and hydrosphere. నువ్వు ఏం చేస్తున్నావు? మనము ఈ యొక్క భూ ఆవరణ వ్యవస్థ, నీటి ఆవరణ వ్యవస్థ, వాతావరణ వ్యవస్థని నువ్వు అతలాకుతలం చేస్తున్నావు. తద్వారా బయోస్ఫియర్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్. దేర్ బై ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆర్ బయోడైవర్సిటీ లాస్. Biodiversity loss. Okay. Now this is the earth. This is the ozone layer. Basically a concept called as heat budget. A concept called as heat budget. Okay, heat budget అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ హీట్ బడ్జెట్ కాన్సెప్ట్ అండి, ఇది ఎర్త్, ఇది ఓజోన్ లేయర్, ఓకే, ఇది సూర్యుడు. ఇక్కడ నుంచి లైక్ వీల్ గెట్ హీట్ ఫ్రమ్ ది సన్, సోర్స్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది సన్ అండ్ ఎంతైతే వస్తుందో ఈ యొక్క ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ జరగాలి. ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు సోలార్ రేడియేషన్ అనేది
భూమి నుంచి వచ్చే వేడి ఏదైతే ఉన్నది ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఉండాలి. ఇన్కమింగ్ పెరుగుతూ ఉంది, అవుట్ గోయింగ్ తగ్గుతూ ఉంది. దట్ మీన్స్ మనము ఈ లాంగ్ వేవ్స్ ఇలా బయటికి వెళ్ళిపోవాలి. మనం ఏమంటాం, సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ల్యాండ్ బ్రీజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇన్ మార్నింగ్స్ జరుగుతాయి. సీ బ్రీజింగ్ ఎప్పుడు జరుగుతుంది? నైట్లో జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా బ్రీజెస్ జరిగినప్పుడు ఎస్కేపింగ్ ఆఫ్ ద హీట్ అనేది జరుగుతుంది. ఎస్కేపింగ్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. అవునా కదా? దట్ మీన్స్ హీట్ ద బ్యాలెన్స్ విల్ టేక్స్ ప్లేస్. సో సోలార్ ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు సోలార్ అవుట్ గోయింగ్ జరగాలి. ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ జరగాలి. అయితే ఏమవుతుంది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్, హెగ్జాఫ్లోరో కార్బన్స్, ఓజోన్స్ అండ్ అదర్ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఈ విధంగా వచ్చేసినాయి. మొత్తం చుట్టూ వచ్చేసినాయి, ఇలా వచ్చేసినాయి. బికాజ్ ఆఫ్ ఎకనామికల్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, అగ్రికల్చర్ యాక్టివిటీ, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ యాక్టివిటీస్ మనకి ఇవన్నీ వచ్చేసినాయి. గ్లోబల్ మొత్తం పొల్యూటెంట్స్ అన్నీ వచ్చేసినాయి. అయితే నీ యొక్క రేస్ వస్తున్నాయి కదా, లైక్ ఏ మెటీరియల్కైనా హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుంది. హీట్ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అబ్జార్ప్షన్ చేసుకున్న తర్వాత కొంత టైం తర్వాత రేడియేషన్ కూడా చేస్తుంది. రేడియేషన్ అంటే అర్థం ఏంటి? రేడియేషన్ అంటే బయటికి పంపించేయడం. ఓకే, అబ్జార్బ్ చేసుకుంటుంది, రేడియేట్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నంత పొద్దునంతా చేసుకుంది, రాత్రిపూట ఇట్ వాంట్ టు సెండ్ అవుట్. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దీస్ పార్టికల్స్ whenever they are radiating out, the adjacent particle is absorbing it. అండర్స్టాండింగ్? సో ఈ పార్టికల్ ప్రతి పార్టికల్ ఏమైపోయింది? ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ ది హీట్ ఆఫ్ ది సన్, దట్ ఈస్ లైక్ ఆఫ్టర్ ఆ హీట్ ఆఫ్ ది సన్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళలేకపోతుంది. ఇట్ సెల్ఫ్ యాక్టింగ్ యాజ్ అ బ్లాంకెట్. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క భూతాపం విపరీతంగా పెరుగుతూ ఉన్నది. ఈ విధంగా భూతాపము విపరీతంగా పెరుగుతూ ఉన్నది. దీన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. ఇలా గ్లోబల్ వార్మింగ్ జరిగితే ఏమవుతుంది అయ్యా అంటే ఈ సౌత్ పోల్లో ఉన్నటువంటి ఐస్ క్యాప్స్, నార్త్ పోల్లో ఉన్నటువంటి ఐస్ క్యాప్స్, ఓకే, ఇవన్నీ కరిగిపోయి మనకి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఓకే ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ అన్నీ మునిగిపోతాయి. ఓకే, మీకు ఒకటి చెప్పనా, ఈ యొక్క గమనించండి, మన ఓజోన్ ఎక్కడుందండి? ఓజోన్ ఎక్కడుంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంది. ఒకవేళ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటేనే మంచిది. ఇఫ్ ఇట్ కమ్స్ టు ట్రోపోస్ఫియర్ ఇట్ ఈస్ అ బ్యాడ్. చూడండి ఎందుకు, ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటే సూర్యుడి నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ ఏదైతే ఉన్నాయో యూవీఏ, యూవీబీ రేస్ని ఆపి మనకి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కానీ ఓజోన్ లేయర్ గినక అంటే ఓజోన్ అనే కెమికల్ గినక ట్రోపోస్ఫియర్లో ఉంటే ఏమవుతుంది సార్ అంటే అది గ్లోబల్ వార్మింగ్ గ్యాస్లా తయారవుతుంది. అసలు ఓజోన్ లేయరు ట్రోపోస్ఫియర్కి ఎందుకు వచ్చింది? అది ఆల్రెడీ ఉందా లేదా మళ్ళీ వచ్చిందా? వై
ట్రోపోస్పియర్ హ్యాస్ ది ఓజోన్ లేయర్. ఎందుకు వచ్చింది మరి? ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈజ్ అ క్వశ్చన్. సి, మనం ఏం మాట్లాడుకుంటున్నాం? క్లోరో ఫ్లోరో కార్బను, హెక్సా ఫ్లోరో కార్బను, పర్ ఫ్లోరో కార్బను, ఫ్లోరో కార్బన్ అని మాట్లాడుతున్నాం. మీకు తెలుసు హాలోజన్స్ అనేవి, హాలోజన్స్ అంటే ఏంటి? క్లోరిను, ఫ్లోరిను, బ్రోమిను, అయోడిన్ అని తెలుసు. సో మనము ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను అనేవి చాలా రియాక్టివ్ అని తెలుసు. హాలోజన్స్ రియాక్టివ్స్ అని తెలుసు మనకి. ఓకే, అయితే మనం వాడే రిఫ్రిజిరేటర్స్లో వాడేటటువంటి లేదు పర్ఫ్యూమ్స్లో వాడేటటువంటి కెమికల్స్ ఇవి. ఎప్పుడైతే అవి అన్యూజ్డ్గా ఉంటాయో వాటిని మనం డిస్పోజ్ చేస్తాం, ప్రాపర్గా డిస్పోజ్ చేయం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరైడ్ బాండ్ ఉంది, బికాజ్ ఆఫ్ ద హీట్ ఇది బ్రేక్ అయిపోయింది. నీకు ఏమవుతుందంటే క్లోరైడ్ ప్లస్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయితే దీన్ని మనం ఏమంటున్నాం? ఫ్రీ రాడికల్ అంటున్నాం. మీకు తెలుసు థియరీ ఆఫ్ ఫ్రీ రాడికల్ థియరీ తెలుసు. దే ఆర్ హైలీ అన్స్టేబుల్ అండ్ దే ఆర్ సో రియాక్టివ్. They want to easily break the other bond and it can able to make another free radical అనే కాన్సెప్ట్ తెలుసు. ఫ్రీ రాడికల్ థియరీ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్ థియరీ మీకు తెలుసు, మనంతా కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. నీకు తెలియకపోయినా పెద్ద నష్టమేం లేదు. అయితే ఇదేం చేస్తుందంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది. క్లోరైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదేం చేస్తుంది? మన ట్రోపోస్పియర్ నుంచి స్ట్రాటోస్పియర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక్కడ ఓజోన్ అడుగుతూ ఉంటుంది అనమాట. ఓజోన్ నువ్వు ఖాళీయేనా? ఎస్, నేను ఖాళీయే అంటది. అప్పుడు ఈ యొక్క ఓజోన్ లేయర్ని అంటే O3 ఫామ్లో ఉంటుంది కదా, దీన్ని బ్రేక్ చేసేసి Cl ఓ, ఇంకొక Cl ఓ, ఇంకో Cl ఓ, ఈ విధంగా అప్పర్ మోస్ట్ లేయర్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లాంకెట్ ఆఫ్ ఓజోన్ ఏదైతే ఉందో, ఈ యొక్క బ్లాంకెట్ ఆఫ్ ఓజోన్ మొత్తాన్ని ఏం చేస్తుంది సార్ అంటే, అర్థమవుతుందండి? ఈ యొక్క బ్లాంకెట్ ఆఫ్ ఓజోన్ మొత్తాన్ని ఇంత చాలా థిక్గా ఉండే ఓజోన్ని చాలా థిన్ చేసేస్తుంది. ఓకే, సో ఆ లేయర్ మొత్తం ఓజోన్ O3 స్ట్రాంగ్గా ఉంటుంది. నీకు ఎప్పుడైతే ఈ యొక్క బాండ్స్ ఫామ్ అవుతున్నాయో, ఈ విధంగా బాండ్స్ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ హోల్ పడుతుంది. సో ఆస్ట్రేలియా పైన ఈ యొక్క ఓజోన్ హోల్ ఉంది అంటాం. హోల్ అంటే లిటరల్గా ఏదో బ్లాంకెట్కి హోల్ పడ్డదని కాదు. కెమికల్లీ స్పీకింగ్, ఓకే, ద థిక్ లేయర్ ఆఫ్ ద కెమికల్ హ్యాస్ బికమ్ ఎ థిన్ లేయర్. Because of that reason, what is happening, Australia is also called as motherland of cancer. Why Australia is called as the motherland of a cancer? Because the UVA and B rays and coming and hitting the DNA getting a mutation, because of that reason it is getting into the cancer. ఈ విధంగా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరి పుణ్యం? ఇదంతా మనం చేసుకున్నటువంటి పాపమే. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ. ఇంకా మనం 1750లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 1750లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దట్ ఈస్ పారిశ్రామిక విప్లవం. ఇదేం చేసింది? స్టీమ్ ఇంజన్ కనిపెట్టింది, ఓకే. బోట్స్ కనిపెట్టింది, ఓకే. ఇండస్ట్రీస్ కనిపెట్టింది, ఓకే. కానీ ఇవి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవలైతే ఉత్పత్తి చేయగలిగింది, కానీ ఓకే, వస్తు సేవలైతే ఉత్పత్తి చేయగలిగింది, వస్తు మరియు సేవలు మాత్రము ఉత్పత్తి అయితే చేయగలిగింది. కానీ దీని నుంచి వ్యర్థము విపరీతంగా వచ్చింది. దట్ మీన్స్ వేస్ట్ కేమ్ సో మచ్. దిస్ వేస్ట్
వాట్ దిస్ వేస్ట్ హ్యాస్ డన్ టు అవర్ నేచర్ ఈజ్ ఇట్ పొల్యూటెడ్. ఓకే, మనకి చాలా కాలుష్యాన్ని ఇచ్చింది, ఇంబ్యాలెన్సెస్, కాలుష్యం ఇచ్చింది మరియు ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిందన్నమాట. ఓకే, ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఎయిర్ పొల్యూషన్ చేసింది, వాటర్ పొల్యూషన్ చేసింది, ఓకే, సాయిల్ పొల్యూషన్ చేసింది, సౌండ్ పొల్యూషన్ చేసింది, ఈవెన్ కొత్త కాన్సెప్ట్ లైట్ పొల్యూషన్ వచ్చింది, కాంతి కాలుష్యం అంటాము, ఇవన్నీ చేసింది. అండ్ దీనికి తోడు ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ పుణ్యమా అని చెప్పేసి, ఓకే, పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని చెప్పేసి, దాని తర్వాత ఇంకేం వచ్చాయి సార్ అంటే, పారిశ్రామిక విప్లవంతో పాటు మనకి ఇంకేం వచ్చాయి అంటే, ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో అక్కడికి పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ దేర్. ఓకే, ప్రజలు అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. దాని ద్వారా మనకి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్తో పాటు మనకి ఏం జరిగింది, అర్బనైజేషన్ జరిగింది. హ్యూమన్ సెటిల్మెంట్ ఎక్కువ పెరిగాయి. దాంతోపాటు అక్కడ అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ జరిగింది. ఈ యొక్క అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అక్కడున్న వాటర్ని పొల్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏం చేసింది అంటే పొల్యూషన్కి దారితీసింది, వెహికులర్ పొల్యూషన్కి దారితీసింది, సౌండ్ పొల్యూషన్కి దారితీసింది. దీంతో పాటు ఈ పరిశ్రమల్లో ఇంకా విప్లవం రావడం ద్వారా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఓకే, మనం మాట్లాడుకున్నట్లయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1, 2, 3, 4 అని మాట్లాడతాం. బాగా గమనించాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 అని మాట్లాడతాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1 ఏంటి? స్టీమ్ ఇంజన్, మాస్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేసింది. ఇది యూరోప్ని రిచ్ చేసింది. యూరోప్ గాట్ సో మచ్ రిచ్. సెకండ్ ఇండస్ట్రియల్ పొల్యూషను ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసింది. ఇది అమెరికా లాంటి కంట్రీస్ని రిచ్ చేసింది. అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్ రిచ్ అయ్యాయి, వెరీ మచ్ రిచ్. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మరియు ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్ మరియు టెలికమ్యూనికేషన్ డివైజెస్ వచ్చాయి. ఇక్కడ ఎవరు? అమెరికాతో పాటు థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా లైక్ చైనా, ఇండియా లాంటి కంట్రీస్ కూడా విపరీతంగా డెవలప్మెంట్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నాము. ఇక్కడ ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, ఇవన్నీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషను. ఇది ఎవరైతే టెక్నాలజికల్గా ముందున్నారో వాళ్ళకి ఉంది, కరెక్టే. కానీ వాట్ దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈస్ గివింగ్ టు అస్, ఇట్ ఈస్ గివింగ్ అస్ electronic pollution. That electronic pollution directly, indirectly, what it is doing? Soil pollution and water pollution. And whenever these parts are eaten by the animal, they are getting what? Cancer. Okay. Then these things are giving heavy metal pollutions. Heavy metal pollutions like what? Mercury pollution, lead pollution, arsenic pollution. Okay, heavy metals like mercury, lead, arsenic, cadmium pollution. ఈ డెవలప్మెంట్స్ ఇంకా ఏం తయారు చేసినాయి? న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయగలిగినాయి. న్యూక్లియర్ బాంబ్స్, దానివల్ల రేడియో యాక్టివ్ న్యూక్లియర్ వేస్ట్
అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉందో ఓకే, రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉందో అది పెంచుతా పోతా ఉందన్నమాట. ఓకే, అండ్ కెమికల్ డైస్ నుంచి వచ్చే ఈ యొక్క కెమికల్స్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ని పెంచినాయి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ని తగ్గించినాయి. నెక్స్ట్ యూట్రోఫికేషన్ పెరిగింది. ఇవన్నీ పెరగడం ద్వారా బయో అక్యుములేషను, బయో మ్యాగ్నిఫికేషను, దెన్ ఇట్ ఈస్ లీడింగ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, న్యూ డిసీజెస్ ఆర్ కమింగ్. దేర్ బై ఇవన్నీ యాక్టివిటీ జరగడం ద్వారా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడం వల్ల జరిగిన నష్టం ఏంటి సార్ అంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే చూడండి, ప్లాంట్స్ నరికేశారు అంటే డిఫారెస్ట్రేషన్ చేశారు. ప్లాంట్ని నరికేశారు. ఎక్సెసివ్ ల్యాండ్ యూస్, దాంతో ల్యాండ్ పొల్యూషన్ వచ్చింది. యానిమల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఓకే, చాలా వరకు యానిమల్స్ ఎక్స్టింక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బయోటెక్నాలజీ అని చెప్పేసి నేటివ్ బ్రీడ్స్ని చంపేశారు. స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి ఓకే, స్పేస్ డెబ్రిస్ పెరిగిపోయింది. ఇదంతా జరిగినప్పుడు టెంపరేచర్ అనేది ఎండ్ ప్రొడక్ట్ కాబట్టి గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఇంత చేయడం ద్వారా మనకి మనిషి అనేవాడు ఎదిగాడు, కరెక్టే. హ్యూమన్ హ్యాస్ డెవలప్డ్ అ లాట్. ఎస్, ఐ డోంట్ డిబేట్. లైక్ హ్యూమన్ గ్రోత్ ఉంది, మనిషి అనేవాడు వృద్ధి చెందాడు, కరెక్టే. హ్యూమన్ గ్రోత్ ఉంది, బట్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ వాట్? ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. Hence there is an environmental damage we need to correct now. If you don't do any correction to the environment, then there won't be any growth. మీరు గ్రోత్ వదిలేయండి, but there won't be any human at all. So in this backdrop we need to study the environment అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చదవాలి. ఎన్విరాన్మెంట్లో ఇది పెట్టడానికి రీజన్ ఏంటి సార్ అంటే, నువ్వు ఎకనామికల్లీ డెవలప్ అయ్యేటప్పుడు రెస్పాన్సిబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఉండాలి. రెస్పాన్సిబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కనుక లేకపోతే దెన్ దేర్ వుడ్ బి అ ప్రాబ్లం ఫర్ యూ. ఫర్ దట్ వాట్ వీ నీడ్ టు మేక్, వీ నీడ్ ఇంటర్నేషనల్ ఫ్లోరా హ్యాస్ టు డిస్కస్. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. ఎర్త్ సమ్మిట్లో 3 అవుట్కమ్స్ వచ్చాయి. ఒకటి UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, దెన్ CBD, బయలాజికల్ డైవర్సిటీ, ఓకే, అండ్ అనదర్ థింగ్ we come యునైటెడ్ నేషన్స్ లైక్ ఫ్రేమ్వర్క్ ఆన్ డెజర్టిఫికేషన్. ఈ 3 వచ్చాయి. అండ్ వెన్ ఎవర్ వి స్పీక్ క్లైమేట్ చేంజ్ ఆర్ క్లైమేట్ యాక్షన్, we are speaking from the Earth Summit, like a Kyoto Protocol to Glasgow Summit we need to discuss. Like COP1 to COP26 we need to discuss. So what are the major outcomes came? And ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ నుంచి గ్లాస్గో సమ్మిట్ వరకు జరిగిన వాటిలో ఇండియా ఎక్కడెక్కడ ఉంది? And if it is a legally binding, what are the changes happen to our country's laws? We need to study. Then బయలాజికల్ డైవర్సిటీని ఎలా కాపాడాలి? బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఎకో సిస్టమ్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ అంటే స్ట్రక్చర్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. ప్రైమరీ లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ వరకు. ఓకే, నెక్స్ట్ టాప్ కన్జ్యూమర్స్, టాప్ కార్నివోర్స్ ఎవరు? హౌ డూ దే మేనేజ్ అండ్ బ్యాలెన్స్ ద థింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ అ టైగర్, why we need to protect the tiger? Why there is something called as a M-STRIPS mission?
Okay, why there is a project called MSTRIP, why we need to have a project called Tiger Project, and why we need to protect the vultures, why we need to protect the crocodiles. Okay, so we need to learn everything. And yes, because of the environmental activity, like economical activity, first disturbed whom? We disturbed the plant, we disturbed the water. Because of that reason, in the world also there are convention on the protection of the forest, and India also has the protection of the forest. Then protecting the animals, because IUCN describes it maintains a book called as IUCN book, that in that book the red color pages untai, green color pages untai, yellow color pages untai. Based on this, what is happening? Avi extinct vulnerable like critically endangered అనే అంశాలు వాటిని పొందుపరిచినప్పుడు ఏమవుతుంది? We tend to take a proper measures to protect them. And environmental pollutions like air pollution, water pollution, soil pollution, sound pollution, ఏ విధంగా ఎంత డెసిబుల్లో సౌండ్ పొల్యూషన్ చేయగలగవచ్చు, ఇంకా స్కూల్ ఏరియాలో ఎంత హారన్ కొట్టవచ్చు, ఒకవేళ స్కూల్ ఏరియా హాస్పిటల్ ఏరియాలో నువ్వు కనుక హారన్ బ్లో చేస్తే నీకు ఎంతవరకు ఫైన్ ఉంటుంది అనే అంశాల గురించి మనము నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నేర్చుకుంటాం. ఈ 5 చాప్టర్స్ చాలా ఈజీ చాప్టర్స్ అండి, నథింగ్ టు లైక్ గాబరా పడాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. అట్లీస్ట్ 35 మార్కులు అయితే 50కి 35 మార్కులు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.